నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహిమాన్వితుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రస్తుతం క్రీస్తు భూమిపై జీవించే వారి దృష్టికి కనబడకుండా పరలోకంలో దేవుని యొక్క కుడి పార్శ్వాన కూర్చుని ఉన్నాడు. భవిష్యత్తులో ఒక సమయంలో ఆయన తన సంపూర్ణ మహిమతో తిరిగి ప్రత్యక్షమవుతాడు. ఇది జరిగినప్పుడు విశ్వాసులు కూడా క్రీస్తుతో పాటు మహిమలో ప్రత్యక్షమవుతారు. విశ్వాసులందరి జీవము క్రీస్తే, అంటే వారిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఈ క్రొత్త ఆధ్యాత్మిక జీవం వారికి ఉంది. మనం దేవునితో ఐక్యపరచబడ్డాం. విశ్వాసుల సమూహం అంతటిలోనూ ఆయన జీవం ప్రవహిస్తూ ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు పలికిన మాటలన్నిటిలో అత్యంత ప్రాముఖ్యమైన మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మార్గం అనగా పరలోకానికి దేవుని సన్నిధికి ఆయన ఒక్కడే మార్గం. ఆ మార్గంలో ప్రయాణించాలి అంటే సత్యమై ఉన్న దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, అనుసరించాలి, ప్రకటించాలి. ఆ సత్యమందు మనలను ప్రతిష్ఠించుకున్నటకు ఇష్టపడితే ఆధ్యాత్మిక జీవాన్ని పొందుకునే అర్హతను పొందుకుంటాం. దీని ద్వారా నశించిపోతూ ఉన్న ఆత్మలను రక్షించి తండ్రి అయిన దేవునితో ఐక్యపరచాలన్న ఉన్నతమైన ప్రణాళిక నెరవేరినట్లే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 42-44 వచనాలలో క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసులుగా జీవిస్తున్న వారు జీవిత పర్యంతము ఆ విశ్వాసాన్ని కాపాడుకుని జీవించిన వారుగా ఉంటే వారు మరణం నుండి లేచిన తరువాత వారికి మహిమ ప్రభావంతో కూడిన శరీరాలు ఉంటాయి. అవి ఎన్నటికీ చావవు. క్రీస్తుతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుటకు ప్రతి విశ్వాసి ఆయనే మార్గం కనుక ఆ మార్గంలో నడుచుటకు సిద్ధపడి సత్యమైన వాక్యమును హృదయమందు ప్రతిష్ఠించుకుని ఆయనిచ్చే నిత్య జీవమునకు వారసులయ్యేటటువంటి జీవన శైలి కలిగి ఉండాలి. ఆమేన్.